రైట్, బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. నీట్ పేపర్ లీక్ చేసింది ఎవరు? గతంలో కూడా లీకేజీలు, పరీక్షలు రద్దయిన సంఘటనలు చాలానే ఉన్నాయి. అయినా గతంలో జరిగిన ఈ తప్పులకు సంబంధించి ఇంకా మార్పులు ఎందుకు నేటికి రావటం లేదు? ఎన్టీఏ ఏర్పాటు చేసి అసలు ఏం సాధించారు? ఎన్టీఏ ఏం సాధించింది? విద్యార్థుల జీవితాలతో ఈ మాఫియా ఆడుకుంటుందా? మళ్ళీ పరీక్ష రాయటం అంటే అంత సామాన్యమైన విషయమా? విద్యార్థులపై ఒత్తిడి ఉండదా? కోచింగ్ సెంటర్లకు లాభం తప్పితే ఇంకేమైనా ఉందా? పేరెంట్స్ పై ఎంత ఒత్తిడి పడుతోంది అనేది ఆలోచిస్తున్నాయా ఈ ప్రభుత్వాలు? సో అటు విద్యార్థులు ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు, ఇటు తల్లిదండ్రులు ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఒక పరీక్షను సమర్థవంతంగా ఎందుకు నిర్వహించలేకపోతున్నారు అన్న ప్రశ్నలు ఇప్పుడు దేశవ్యాప్తంగా వినిపిస్తున్నాయి. తల్లిదండ్రుల మనోవేదన, అటు పిల్లల ఒత్తిడి, ఈ రెండు అంశాలు కూడా ఇప్పుడు తెరపైకి వస్తున్న పరిస్థితి. రాజకీయ నాయకులను ప్రశ్నిస్తూ ఉన్నారు, ఎందుకు పకడ్బందీగా పరీక్షలు నిర్వహించలేకపోతున్నారు అని చెప్పి. రైట్, ఈ అంశం గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనం. నీట్ పేపర్ అసలు లీక్ చేసింది ఎవరు? నీట్ యూజీ 2026 ప్రశ్నాపత్రం లీకేజీకి సంబంధించి రాజస్థాన్ పోలీసులు, స్పెషల్ ఆపరేషన్స్, ఇతర దర్యాప్తు సంస్థలు కీలక సూత్రధారులను గుర్తించి అరెస్ట్ చేశాయి. బాబులాల్ కటారా, అనిల్ మీనాను సూత్రధారులుగా గుర్తించారు. అసలు ఎవరు వీళ్ళు? అసలు వీళ్ళకి ఈ పరీక్ష పేపర్లు లీక్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అంత ఉద్దండులా వీళ్ళు? రాజస్థాన్లోని సికార్కు చెందిన రాకేష్ మాండ్వరియా అనే వ్యక్తి కూడా ఉన్నాడు. మొబైల్ ఫోన్కు పేపర్కు సంబంధించిన వివరాలు చేర్చినట్లు కూడా దర్యాప్తులో వెల్లడైంది. ఇక కేరళానికి చెందిన ఓ వ్యక్తి ద్వారా రాకేష్కు ఈ మెసేజ్ అందినట్టుగా గుర్తించారు. డెహ్రాడూన్, సికార్, రకరకాల ప్రాంతాల్లో ఇప్పటి వరకు సుమారు 13 నుంచి 15 మంది అనుమానితులను పోలీసులైతే అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పరిస్థితి. గతంలో లీకేజీలు జరిగినా ఎందుకు మార్పు రాలేదు? ఎస్, నీట్ పేపర్ లీకేజీలు గతంలో కూడా జరిగాయి. వాటి నుండి సరైన మార్పులు రాలేదనేది మాత్రం నిజం ఈ రోజు మన కళ్ళ ముందు కనపడుతోంది. దీనికి నిదర్శనంగా ఈ నెల 3న జరిగిన నీట్ పరీక్షలో కూడా పేపర్ లీక్ ఆరోపణలు గుప్పుమన్నాయి. దీంతో ఎన్టీఏ పరీక్షను రద్దు చేసి సిబిఐ దర్యాప్తును అప్పగించింది. 2024లో కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. సరైన భద్రతా చర్యలు చేపట్టకపోవడం వల్లే మళ్ళీ అదే పరిస్థితి పునరావృతమైందని విద్యార్థులు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితులు దేశమంతా కనిపిస్తున్నాయి. అసలు ఈ ఏడాది వీళ్ళు తీసుకొచ్చిన మార్పులు ఏంటి అనేది కూడా మనం మాట్లాడదాం. నీట్ పరీక్షలో గత ఏడాదితో పోలిస్తే కొన్ని కీలకమైన మార్పులు, కఠినమైన నిబంధనలను ఎన్టీఏ అమలు చేసింది. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేటప్పుడు, అలాగే పరీక్షా కేంద్రంలో బయోమెట్రిక్ వెరిఫికేషన్తో పాటు లైవ్ ఫోటో క్యాప్చర్ చేసింది. నకిలీ అభ్యర్థులను అరికట్టడానికి ఆధార్ డేటాతో ఫోటోలను కూడా మ్యాచ్ చేశారు. అడ్మిట్ కార్డు, ఫోటో, ప్రభుత్వ గుర్తింపు కార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతించారు. ఈ అంశం ఎందుకో మనం మాట్లాడుకుందాం. అంటే విద్యార్థులను తనిఖీ చేయటంలో ఎటువంటి నిబంధనలు అయితే తీసుకొచ్చారో ఆ విద్యార్థులకు అందించాల్సిన ప్రశ్నాపత్రం లీకేజ్ కాకుండా కూడా పకడ్బందీ చర్యలు తీసుకోవాలి కదా. మరి దానికి సంబంధించి చర్యలు తీసుకొని ఉంటే ఈ రోజు ఎందుకు ఈ పరిస్థితి ఉత్పన్నమవుతుంది అనేది మనం మాట్లాడాల్సిన అంశం. రైట్, మాట్లాడదాం ఆ అంశం గురించి. ఎన్టీఏ ఏర్పాటు చేసి ఏం సాధించారు? నీట్ పరీక్షను ఎన్టీఏకు అప్పగించిన తర్వాత చాలా మార్పులు వచ్చాయని మనం మాట్లాడుకుంటున్నాం. పరీక్షల్లో పారదర్శకత, ఏకరూపత, సాంకేతికతను మెరుగుపరచడం అయితే సాధించారు. ఇది ఒప్పుకోవాల్సిన విషయం. ఇది దేశవ్యాప్తంగా ఒకే తరహా పరీక్షా విధానాన్ని, మెరిట్ ఆధారిత సీట్ల కేటాయింపును, అత్యాధునిక భద్రతా చర్యలను ప్రవేశపెట్టింది. పరీక్షల నిర్వహణలో అంతర్జాతీయ ప్రమాణాలను పాటించడం, పరీక్షా వ్యవస్థలో లోపాలను గుర్తించి సరిదిద్దడం దీని ముఖ్య ఉద్దేశం. అయితే 2024, 2026 వంటి సంవత్సరాల్లో పరీక్షల్లో అక్రమాలు, పేపర్ లీక్ ఆరోపణలు రావడంతో ఇప్పుడు ఎన్టీఏ పనితీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి. సంస్కరణల కోసం కమిటీల ఏర్పాటు కూడా జరుగుతోంది. రైట్, ఇక విద్యార్థుల జీవితాలతో ఆటాడేసుకుంటున్నారా? ఎస్, నీట్ పరీక్షా పత్రం లీక్ ఆరోపణలు, ప్రశ్నాపత్రం ముందే బయటకు రావడం వంటి పరిణామాలు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నాయని ఆందోళనలు తీవ్రతరం చేశాయి. ఈ ఘటనతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు, మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఏళ్ల తరబడి కష్టపడి చదివే విద్యార్థుల భవిష్యత్తుపై ఇటువంటి లీకేజీలు ఎంత ప్రభావం చూపుతాయి? విద్యార్థి సంఘాలు, ప్రతిపక్షాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సో చూద్దాం అసలు ఏంటి, ఏమైనా పరిణామాలు జరుగుతున్నాయని చెప్పేసి. గతంలో ఇదే విధంగా నీట్ పేపర్ లీకేజ్ ఘటన వల్ల లక్షల మంది విద్యార్థులు రోడ్లెక్కి నిరసనలు, ధర్నాలు చేయడం వల్ల దేశవ్యాప్తంగా ఒక సంచలనంగా మారినా కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇది ఒక గుణపాఠంగా మారకుండా మళ్ళీ నీట్ పేపర్ లీకేజ్ ఘటన అనేది ఈరోజు దేశవ్యాప్తంగా హాజరైనటువంటి విద్యార్థుల యొక్క భవిష్యత్తుని అంధకారంలో నెట్టడం అనేది కనిపిస్తా ఉన్నది. దీనికి కారణమైనటువంటి ఎన్టీఏను వెంటనే రద్దు చేసి, ప్రక్షాళన చేసి నీట్ పేపర్ రాసినటువంటి బాధితుల పక్షాన నిలబడాల్సిన అవసరం ఉన్నది. నీట్ పేపర్ కోసం ఏదైతే కేంద్ర ప్రభుత్వం విచారణ చేపిస్తా ఉన్నదో నిష్పక్షపాతంగా ఈ విచారణ చేపట్టాలని మేము పీడీఎస్ విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో దేశవ్యాప్తంగా బలమైనటువంటి ఉద్యమాన్ని కూడా మేము సన్నద్ధమవుతామని తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ ఒక అంశం మాట్లాడుకుందాం.
ఒక ఉప ఎన్నిక లేదంటే ఎన్నికకు సంబంధించి మొత్తం పోలింగ్ అయిపోయిన తర్వాత మరలా రీపోలింగ్ అంటే రాజకీయ నాయకులకు ఎంత చిర్రెత్తుకొస్తుందో అంతకు మించి విద్యార్థులు ఈరోజు క్షోభ అనుభవిస్తున్నారు కదా మళ్ళీ పరీక్ష రాయడం అంటే. సో మీకంటే జనాలు ఓట్లేస్తే సరిపోతుంది, కానీ వాళ్ళు సంవత్సరాల తరబడి నిద్రాహారాలు మాని పరీక్షకు ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసి ఫలితాల కోసం వేచి చూద్దామన్న తరుణంలో లీకేజ్ అనే వార్తలు వస్తే ఆ పసి హృదయాలు పడే వేదనకు ఎవరు సమాధానం చెప్పాలి? దేశంలోని రాజకీయ నాయకులు సమాధానం చెప్పాలా? విద్యావేత్తలు సమాధానం చెప్పాలా? ఎవరు సమాధానం చెప్తారు? ఎవరు వారిని ఓదార్చే ప్రయత్నం చేస్తారు? ఈ అంశాలు ఎప్పుడు తెర మీదకి వస్తున్నాయి. ఎక్కడో అంతర్జాతీయ ప్రమాణాలతో పోటీ పడుతున్నాం అనుకుంటున్న మనం మన విద్యా వ్యవస్థలో ఈ లీకేజీల పర్వాన్ని ఎందుకు అరికట్టలేకపోతున్నాం? ఈ లీకేజీ మాఫియాపై ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నాం? ఎక్కడో అంతరిక్షంలో ఉపగ్రహాలను పంపిస్తున్నామని సగర్వంగా చెప్పుకుంటున్న మనం ఒక పరీక్షను పకడ్బందీగా ఎందుకు నిర్వహించలేకపోతున్నాం అనే ప్రశ్న ఈ రోజు యువత, విద్యార్థులు మనందరినీ కూడా ప్రశ్నిస్తున్నారు. వారికి ఏం సమాధానం చెప్పాలి, ఎలా వారిని ఓదార్చాలి అనేది ఇప్పుడు రాజకీయ నాయకులతో పాటు సమాజం ముందు కూడా ఇది ఒక పెద్ద ప్రశ్నగా కనిపిస్తోంది. మాట్లాడదాం. మళ్ళీ పరీక్ష రాయమంటే ఎంత ఒత్తిడి ఉంటుంది? నెలల తరబడి కష్టపడి చదివిన తర్వాత మళ్ళీ అదే సిలబస్ను చదవాల్సి రావడం విసుగు, ఆందోళన, నిరాశ ఎంతుంటాయి. గత పరీక్షల్లో జరిగిన తప్పులను సరిదిద్దుకోవాలని ఒత్తిడి, సమయం వృధా అవుతుందనే భయం, ఇతరులతో పోల్చుకోవడం వల్ల ఒత్తిడి పెరుగుతోంది. కొత్త పరీక్షా తేదీలు తెలియకపోవడం లేదా ఉన్నట్టుండి షెడ్యూల్ మారడం, పేపర్ కఠినంగా వస్తే ఏం చేయాలనే భయం విద్యార్థులను రకరకాలుగా వేధిస్తోంది. సో చాలా మానసికంగా స్ట్రాంగ్గా ఉంటేనే ఇటువంటి పరీక్షలను రాయగలుగుతారు. సో అటువంటి వాళ్ళు ఒకసారి ఒత్తిడికి గురైతే ఏ విధమైన ఫలితాలు ఉంటాయి? విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించాల్సింది ఎవరు? మనం కాదా? ఆ దిశగా ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయా? ఒక లీకేజ్ జరిగింది, ఒక దర్యాప్తు జరిగితే ఆ విద్యార్థులకు ఊరట లభిస్తుందా? ఎందుకు పకడ్బందీగా మనం పరీక్షను నిర్వహించలేకపోతున్నామనే దానిపై ఖచ్చితంగా మనం దృష్టి సారించాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. కోచింగ్ సెంటర్లకు లాభం తప్పితే ఇంకేమైనా ఉందా? 1, 2, 3 అంటూ ప్రకటనలు గుప్పించే కోచింగ్ సెంటర్లకు ఇవన్నీ కూడా వరాలనే చెప్పాలి. నీట్ పరీక్షను మళ్ళీ నిర్వహించడం అనేది కోచింగ్ సెంటర్లకు లాభదాయకంగా మారుతుంది. మరలా విద్యార్థుల నుంచి, వారి తల్లిదండ్రుల నుంచి డబ్బులు వసూలు చేసేందుకు ఉపయోగపడతాయి. తీవ్రమైన ఒత్తిడి, ఆర్థిక భారం ఇటు తల్లిదండ్రులకు, కోచింగ్ సెంటర్లకు లాభం తప్ప ఇంకేముంది అనే దానిపై భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పేరెంట్స్ పై ఎంత ఒత్తిడి పడుతోంది? పరీక్ష రద్దు లేదా వివాదాల నేపథ్యంలో తల్లిదండ్రులు కూడా ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఆ పిల్లలకు వారు చెప్పలేకపోతున్నారు, వారిని ఓదార్చలేకపోతున్నారు. ఇది కేవలం పరీక్షా ఫలితాల సమస్య మాత్రమే కాదు, కుటుంబాల మొత్తం భవిష్యత్తు, ఆర్థిక, మానసిక స్థితిపై ప్రభావం చూపే అంశం. తమ పిల్లలు ఏళ్ల తరబడి కష్టపడి చదివిన చదువు బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంటే ఏ తల్లిదండ్రులు మాత్రం సంతోషంగా ఉండగలుగుతారు? ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. ఎగ్జామ్ రద్దు లేదంటే లీకేజీ వార్తలు ఇది ఒక వార్తగా చూడరు. ఎంత వేదనకు గురి చేస్తాయి ఇలాంటి అంశాలు? కోచింగ్ సెంటర్ల ఫీజులు, హాస్టల్ ఖర్చులు, పరీక్ష ఫీజులు, రవాణా ఖర్చులు, ఇలా లక్షల రూపాయలు ఆ తల్లిదండ్రుల చెమటోడ్చిపోసిన కష్టం పరీక్ష రద్దయితే మళ్ళీ అదే ఖర్చు, అదే ఒత్తిడిని వాళ్ళు భరించాలన్న అంశమే ఎంత వేదనకు గురి చేస్తుంది. సో ఈ అంశం గురించి అక్బరుద్దీన్ ఓవైసీ కూడా స్పందించారు. అక్బరుద్దీన్ ఓవైసీ ఏమన్నారో కూడా చూద్దాం. क्या हुआ? वो कानून बनाया आपने पार्लियामेंट में, सजा दे देंगे, फुला कर देंगे, ऐसा कर देंगे। पेपर कैसा लीक हो गया भाई? और कहाँ गया प्रधानमंत्री का वो मन की बात? बच्चों को बोल रहे थे कि टेंशन मत लो। अब वो बच्चों को क्या जवाब देंगे प्रधानमंत्री? मन की बात में तो आपने कह दिया बच्चों को कि टेंशन मत लो। अब वो जो बच्चे पिछले 2 साल से तैयारी कर रहे हैं, जो उनके माँ बाप लाखों रुपया इस ये जो कोचिंग सेंटर्स में बर्बाद कर दिए, उन पर क्या गुजर रही होगी? उन गरीब बच्चों के ऊपर जो ख्वाब देखते हैं कि नीट का एक एग्जाम को क्वालिफाई करें। बीजेपी को जवाब देना पड़ेगा, प्रधानमंत्री जवाब दे। शायद प्रधानमंत्री एक और मन की बात कर देंगे उनके लिए, उतना ही होगा। मगर वो बच्चे बच्चियां तो आज उनका दिल टूटा हुआ है। उनके माँ बाप के पास अब समझ में नहीं आ रहा है कि वो क्या करें, कैसा करेंगे। రైట్. ఇక నీట్ యూజీ పరీక్షపై నిర్ణయం అయితే తీసుకున్నారు, పరీక్షను రద్దు చేశారు. విద్యార్థుల బాధ అయితే వర్ణనాతీతం. ఇదే అంశానికి సంబంధించి ఐ న్యూస్ మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. జనార్దన్ గారు, గ్రూప్స్ ఆస్పిరెంట్స్ మనకు జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా నాగరాజ్ గారు, ఎస్ఎఫ్ఐ లీడర్ జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా జనార్దన్ గారికి, అదేవిధంగా నాగరాజ్ గారికి నమస్కారం. జనార్దన్ గారు, చూస్తుంటాం ఒక పరీక్షకు ప్రిపేర్ అవ్వటం అంటే ఆ ఒక్క వ్యక్తే ప్రిపేర్ అవ్వటం కాదు, ఆ కుటుంబం మొత్తం కూడా సమయాన్ని, డబ్బును, అన్నింటినీ అక్కడ వెచ్చించాల్సి ఉంటుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో నీట్ పరీక్షకు ప్రిపేర్ అయిన విద్యార్థులు పరీక్ష రాసిన తర్వాత ఈ లీకేజ్ వ్యవహారాలు వస్తే
ఆ కుటుంబాలు పడే వేదన, ఆ పిల్లలు పడే మానసిక ఆందోళన ఏ విధంగా ఉంటుంది? సో ఎందుకు అసలు ఈ లీకేజీలు జరుగుతున్నాయి? ఎందుకు ఈ లీకేజీలను మనం అరికట్టలేకపోతున్నాం? మీరు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. మీరు ఇంట్రడక్షన్ లో 2 పదాలను, మంచి పదాలను వాడారు. ఈ పసి హృదయాలను ఎలా ఓదార్చాలనేది కుటుంబం మొత్తం ప్రిపేర్ అవుతుంది, అభ్యర్థి కాదని చెప్పారు. ఈ రెండింటికి నేను ఉదాహరణలు చెప్పి వీటి గురించి వెళ్తాను. ఒకటి, కుటుంబాలు ఇన్వాల్వ్ అవుతాయి అన్నారు. ఎగ్జాక్ట్లీ సార్. ఐఐటి ప్రిపేర్ అవ్వడం కొరకు ఐఐటి రామయ్య గారి దాంట్లో కానీ, కృష్ణమూర్తి గారి దాంట్లో కానీ జాయిన్ అయితే ఇక్కడ విద్యానగర్ అనేది ఐఐటి హబ్బుగా మారింది. ఇప్పుడు శ్రీ చైతన్య నారాయణ వచ్చిన అయినప్పటికీ విద్యానగర్ ఇవాళ ఐఐటి హబ్బు. అయితే ఎక్కడెక్కడ ఉన్నాళ్ళు ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు కూడా వాళ్ళ కాలేజీలకు పోయే ముందు కూడా మార్నింగ్ 4 గంటలకు జేఎంఆర్ ఫిజిక్స్ అని విద్యానగర్ లో ఉంటదండి, ఎన్సిసి గేట్ ముంగట. 4 గంటలకు అక్కడ అటెండ్ అయ్యి మళ్ళీ వాళ్ళు రెగ్యులర్ కాలేజీలకు వెళ్ళడం, లేదంటే మన రామయ్య గారి దాంట్లో కానీ, కృష్ణమూర్తి గారి దాంట్లో కానీ, చుట్టుపక్కల ఉన్న కాలేజీలలోకి వెళ్తారు. వారిని అక్కడ చదివించడం కొరకు హైదరాబాద్ లో కుక్కటిపల్లిలో ఉన్న, దిల్సుఖ్ నగర్ లో ఉన్న, ఎక్కడున్నా వాళ్ళు వచ్చి డిడి కాలనీలో ఇల్లు తీసుకున్నారు. ఇంకా వాళ్ళు మంచి మంచి ఆఫీసర్స్ అయినా వాళ్ళ భార్యల్ని ఇక్కడ పెట్టేసి కుటుంబం కొరకు వాళ్ళు అప్ అండ్ డౌన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇది. కాబట్టి ఇవాళ డాక్టర్ సీట్స్ అనేది ఇవాళ ఒక్క సీటుకు 18 మంది పోటీ పడుతున్నారు దేశంలో. దీనికి హ్యూజ్ డిమాండ్ అనేది ఇప్పటికీ ఉన్నందువలన మనకు ఎంసీఐ గైడ్ లైన్స్ అయితే ఏదైతే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం, వరల్డ్ హెల్త్ రిపోర్ట్ ప్రకారమైన, WHO ప్రకారమైన డాక్టర్ పేషెంట్ రేషియో అనేది మన ఇండియాలో చాలా ఎక్కువ ఉన్నది. కాబట్టి డాక్టర్స్ కు ఇప్పటికీ స్కేర్సిటీ ఉంది, డిమాండ్ ఉంది. దానివల్ల తల్లిదండ్రులు వాళ్ళ ప్రిపరేషన్ లో యావత్ కుటుంబం కూడా ఇన్వాల్వ్ అవుతుంది. ఇది వాస్తవం, గ్రహించాలి. ఇంకొకటి, పసి హృదయాలు 100%. 10th వరకు కూడా వాడిని పసిగుడ్డు లెక్కనే వాళ్ళ తల్లిదండ్రులు చదువుతున్నారు. సొసైటీ పట్ల సెన్సిటివ్ గా చేయడం లేదు, సమస్యల పట్ల ఇలా స్పందించే హృదయాలుగా చేయట్లేరు. మార్కులకు వాళ్ళకు పోటీ పడే హృదయాలుగానే ఈ రోజు పెంచుతున్నారు. అలాంటి వాళ్ళు నీటి కొరకు నాకు ర్యాంక్ వస్తే నేను డాక్టర్ అయితని, అదే పోటీ ప్రపంచం, అదే జీవితం అనుకునేటటువంటి పిల్లలకు ఒకేసారి పేపర్ లీక్ అయింది అనుకుంటే, రేపు ఇక్కడ నాకు రిజల్ట్ వస్తుంది, నేను డాక్టర్ గా వెళ్ళిపోతాను, నాకు అనుకున్న కాలేజ్ వస్తుందని సెలబ్రేషన్ చేసుకునేటటువంటి సమయంలో ఇలాంటిది ఒక పిడుగు లాంటి వార్త విన్నప్పుడు వాళ్ళు భయాందోళనకు గురవుతారు. అలాంటి సెన్సిటివ్ హృదయాలను కాపాడుకోవడం కొరకు ప్రభుత్వం వెంటనే డేట్స్ ప్రకటించి వాళ్ళకి ఇచ్చాల్సిన మనోధైర్యాన్ని ఇస్తూ తీసుకోవాల్సినటువంటి చర్యలను ఏ విధంగా రేపు జరగబోయే ఎగ్జామ్ లో తీసుకుంటామనే చెప్పాలి. ఇంకా ఎగ్జామ్స్ ఎందుకు లీక్ అవుతాయంటే, ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఒక ఈ ఇన్స్టిట్యూషన్స్ కు క్యాపిటల్ హబ్గా మారింది. ఇలా జీడిపిలో, ఇండియా యొక్క జీడిపిలో ఇన్స్టిట్యూషన్స్ యొక్క షేరు, ఇన్స్టిట్యూషన్స్ క్యాపిటల్ టు జీడిపి రేషియోకి వస్తే 3% ఉందండి. 3% జీడిపికి కంట్రిబ్యూట్ చేసేంత డబ్బు ఇలా కోచింగ్ సెంటర్లలో ఉంది. ఈ కోచింగ్ సెంటర్స్ అనేటటువంటివి డబ్బే ప్రధానంగా జరుగుతున్నాయి. ఒక ఎగ్జాంపుల్, బైజూస్ అనేటటువంటిది ఒక కోచింగ్ సెంటర్, ఆన్లైన్ కోచింగ్ సెంటర్. దాని తర్వాత వాళ్ళు ట్యూషన్స్ అవన్నీ పెట్టుకున్నారు. వాళ్ళు ఒక ఇండియన్ క్రికెట్ టీమ్ కు, అంతర్జాతీయ క్రికెట్ టీమ్ కు ఈరోజు వాళ్ళు జెర్సీని ఇచ్చేటటువంటి స్థాయికి ఎదిగిర్రు. స్పాన్సర్స్ అంటే ఇలా డబ్బు మొత్తం వాళ్ళ చేతులలో ఉంది. ఈ పేపర్లు లీకులు కావాలి అంటే కోట్లు మారాలంటే ఇవాళ కింది స్థాయి నుంచి ఒక కానిస్టేబుల్ కానించి ఒక సెంట్రల్ మినిస్టర్ వరకు డబ్బులు పంచాలంటే వీళ్ళ దగ్గర అన్ని కోట్లు. అంటే వీళ్ళకన్నా ఒకే కాలేజీలకి ఇన్ని బ్రాంచీలు ఇవ్వడము, ఆ దాంట్లోనే చదువుకుంటే మాకు డాక్టర్ వస్తుందని, దాంట్లోనే చదువుకుంటే మేము ఐఐటిలో సీట్ వస్తుంది అనేటటువంటి ఒక దానిని క్రియేట్ చేశారు. కాబట్టి పిల్లలందరూ అక్కడికే. ఇలా చెప్పుకోవడానికి సిగ్గండి. ఇలా ఒక్కొక్క టీచరు 1,50,000 డ్రా చేస్తూ ఇలా శ్రీ చైతన్య నారాయణ చుట్టూ తిరుగుతున్నారు ఈ వెకేషన్ లో. వాళ్ళకి షిప్ అనిపించట్లేదా? ఈ అడ్మిషన్ లో అన్ని తీసుకొచ్చి మీకేమో ప్రజల యొక్క జనార్దన్ గారు ఇక్కడ ఇంకొక అంశం కూడా మాట్లాడుకోవాలి. దక్షిణాది నుంచి స్టాలిన్ గట్టిగా వాయిస్ వినిపించే ప్రయత్నం చేశారు, గట్టిగానే మాట్లాడారు కూడా. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం నిర్వహించుకుంటుంది, అసలు ఎందుకు ఈ ఎంట్రన్స్ మీరు పెడుతూ ఉన్నారు, సో ఇటువంటి సమస్యలు వస్తాయంటూ